మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ బేక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్ అంటే పొట్టగొడుగులు, క్యాప్సికమ్ గ్రీన్, రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమాటో, మస్టర్డ్ పేస్ట్, టొమాటో సాస్, క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, పామెజాన్ చీజ్ మోజరెల్లా కానీ పామెజాన్ కానీ యూస్ చేసుకోవచ్చు. పైనుంచి స్ప్రింకిల్ చేయడానికి చాలా చక్కగా ఉంటుంది. ఓకే, డిష్ మొదలు పెట్టేసుకుందాం ఫటాఫట్. పెనం పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు చాప్ చేసి వేసుకున్నాం. ఓకే, చాప్డ్ గార్లిక్ని డిష్లోకి వేసుకుంటున్నాం. అలాగే ఆనియన్ చాప్ చేసి వేసుకుందాం. హాట్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ వేసుకోవాలి. ఎనీవే బెల్ పెప్పర్ వేసేద్దాం ఫస్ట్. ఇది కూడా ఇలా డైస్ కట్ చేసుకుంటున్నాం. టు ద డిష్. మష్రూమ్ ఈ విధంగా క్వార్టర్స్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క మష్రూమ్ 4 ముక్కలు వచ్చేలాగా. మరీ పెద్దగా ఉంటే 6 ముక్కలు కూడా చేసుకోండి. మరీ చిన్నగా ఉంటే అలాగే కూడా వదిలేసేయండి, పర్లేదు. ఈ బేకింగ్ అనేది వెస్ట్రన్ పీపుల్కి బాగా విరివిగా వాడుకునే అని చెప్పొచ్చు. అలాంటి ఒక వంట పద్ధతి. టెక్నిక్స్ డిఫరెంట్ టెక్నిక్స్లో మనం కుక్ చేస్తూ ఉంటాం కదా. ఫ్రై చేస్తాము, కాల్చుకొని తింటాం, ఉడికించుకొని తింటాము, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే ఈ బేకింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్. మనము పూర్వకాలంలో మన వాళ్ళ హిస్టరీలో ఇట్లాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికక్కడే కర్రలు పెట్టుకొని, రాళ్ళు పెట్టుకొని, పొయ్యిలాగా చేసుకొని ఆ పొయ్యి మీద కాల్చుకొని తినడమో లేకపోతే ఉడికించుకొని తినడమో ఇది మన స్టైల్. అయితే వాళ్ళు హిస్టారికల్గా తీసుకున్నట్లయితే వెస్ట్రన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటిదే, మట్టితో కావచ్చు దేనితోటైనా సరే ఒక ఓవెన్ లాగా తయారు చేసుకొని దాని లోపల నిప్పులు కట్టెలు పెట్టుకొని బ్రెడ్స్ ఇట్లాంటివి తయారు చేసుకొని తినడం అనేది వాళ్ళ కల్చర్, చరిత్రలో అలాగే ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళది ఈ బేకింగ్ అనేది క్లాసిక్ అయిపోతుంది. ఇది కూడా ఆ బేకింగ్ పద్ధతిలోనే చేయబోతున్నాం.
టొమాటో కూడా డైసింగ్. ఓకే, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఏమేమి వేసామో మీకు గుర్తున్నాయి కదా. ఉన్న వెజిటబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాము. దీన్ని నేను మిగిలిన కుకింగ్ ఓవెన్లో కంప్లీట్ చేస్తాను. అది ఎలా చేస్తానో చెప్పి పెట్టిన తర్వాత డైరెక్ట్గా వితౌట్ సాతేయింగ్, అంటే ప్యాన్ యూజ్ లేకుండా కొంచెం కూడా మొత్తం ఓవెన్లోనే ఎలా చేసుకోవాలనేది కూడా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టొమాటో సాస్ ఇంకా మస్టర్డ్ పేస్ట్ రెండు కూడా ఇందులో వేసుకున్నాం. అలాగే కొద్దిగా సాల్ట్. కొంచెమే వేసుకోండి, టొమాటో సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోకుండా. మిరియాల పొడి కూడా వేసేసాను. ఇలా ఒక క్యాసరోల్ కానీ బేకింగ్ ట్రే కానీ తీసుకొని అందులోకి వేసుకోవాలి. లేదు మనం ఓవెన్లో పెట్టట్లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా చీజ్ ఉంది కదా, చీజ్ని కూడా అదే ప్యాన్లోకి వేసేసి, అంటే పెనంలోకి వేసేసుకొని కరిగేంత వరకు 2 సార్లు అట్లా సాతే చేసామంటే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం సర్వింగ్కి వెళ్ళిపోవచ్చు. అలా కాదు ఇలా ఓవెన్లో పెట్టాలి అనుకున్నట్లయితే ఇలా క్యాసరోల్లో తీసుకొని దీనిపై నుంచి మిగిలిన పనులు చేసి పెట్టుకోవాలి. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెడతాను. ఈ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. కాసేపు ఉంటే అది బేక్ అయిపోతుంది. అయితే మనం ఇందాకే అనుకున్నాం కదా, ఒకవేళ బేకింగ్లో పెట్టే పద్ధతి కాదు అనుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే ప్యాన్లో వేసి టాస్ చేసేసి సర్వింగ్కి వెళ్ళిపోవచ్చు. లేదు ప్యాన్ అసలు వాడకుండా డైరెక్ట్గా బేకింగ్ అయితే మనం ఇందాకే చేసుకున్న మొత్తం అన్ని మిశ్రమం ఏవైతే ఉన్నాయో వెజిటబుల్స్ మిగతావి ఇవన్నీ కూడా కలిపేసుకొని అదేవిధంగా ట్రేలో పెట్టేసి పైనుంచి చీజ్ కూడా వేసేసి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓన్లీ ఓవెన్లోనే బేక్ అవుతుంది. దానికోసం కొంచెం ఎక్కువ టైం 180 degrees టెంపరేచర్ అట్లా పెట్టుకొని 180 degreesలో నియర్లీ 35 to 40 minutes కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా బేక్ అయిపోతుంది. తీసుకొచ్చి గుమగుమలాడుతూ తినచ్చు అనమాట. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. అది బేక్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.